స్టార్ట్ చేద్దామా? గ్యాస్ ఆన్. నెయ్యి ప్యాకెట్ వేసి అవి వేయించుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్. ఫస్ట్ నెయ్యి అయితే వేసేసుకొని తర్వాత బాదం పప్పులు అయితే బాదం కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో ఏంటో మీకు తెలుసు కదా, తమిళలో ముందే చూసి ఉన్నారు కదా. అయితే ఇప్పుడు అంజయ్ అయితే ఏం చేస్తుందో ఒకసారి చూద్దామా. ఏం చేస్తున్నావు? క్యారెట్స్ చాలా అయితే ఫ్రెష్గా చాలా బాగున్నాయి. నేను ఒక్కదాన్ని చేస్తున్నా. వచ్చి తురుగు పట్టు. ఇగో ఇదంతా క్లీన్ చేసి ఇస్తా. కడగాలి ఇది. ఇప్పుడు ఏం క్లీన్ చేసి ఇస్తావు? ఇది పొట్టు తీసినా కదా, కడిగి ఇస్తా. తురుమాలి ఇక దీంతో. ఓకే, ఐ యామ్ హియర్. నేను చేస్తా కదా. తురిమిన తర్వాత కడగాలా? దాంట్లో ఏమైనా మట్టి ఉంటే పోతుంది. ఆల్రెడీ పోయి ఉంటుంది కానీ క్లీన్ చేసుకోవాలి కదా. ఇది పావు కిలో, హాఫ్ కేజీ మొత్తం వేసిన కేజీ. ఇది కేజీ ఉన్నాయి ఇవి. ఇప్పుడు అది చేస్తే హల్వా కొంచెమే అవుతుంది. పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి ఏం అర్థమవుతలేదా? చాలా బాగా ఫ్రెష్గా సూపర్ అయితే ఉన్నాయి. ఒక క్యారెట్ ఉంచా. ఎందుకు? ఓకే, మొత్తం అయిపోయిందా? అవి పైన జువేసినావు మొత్తం. పని పెట్టేసినావు కదా. పని పెట్టినా కాదు, పని చెప్పినావు. హల్వా కావాలంటే పని చెయ్యాలి. అమ్మా ఇన్ని ఊరు బాబు ఇన్నున్నాయి అంజు. ఇంకొకటి క్యారెట్ కూడా తురమలేదు నువ్వు. ఎన్ని నేనే తురమాలా? తురుము. ఇంకోటి ఉంటే తీసుకురా, ఇద్దరం తురుముదాం. లేదు, ఇంకోటి ఒక్కళ్ళ తేడా అవుతుంది. ఇన్ని దేవుడా, మస్తు టైం పడుతుంది అంజు. ఏం కాదు, తురుము. నువ్వు ఫాస్ట్గానే చేస్తావు కానీ. అవునా? ఓ మై గాడ్ అనాలా ఇప్పుడు? చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. అమ్మో, ఇవన్నీ నేను తుడవాలంటే చూడండి. ఇప్పుడు దేవుడా దేవుడా అనాలా ఇప్పుడు? ఇవన్నీ నేను తినాలనా అనాలా? తింటామండి. వావ్, ఇంట్లో మాత్రం మస్తు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. అందులో నేను 5 నిమిషాలు తురిమేస్తాను నిజంగా. చూడు, అయిపోయింది. ఒకటి అయిపోయింది. చూసిరా ఫ్రెండ్, ఒకటి అయిపోయింది. స్వీట్ చేస్తా నేను. స్వీట్గా నేను చేస్తా, స్వీట్గా అంజు చేస్తుంది. స్వీట్ అంజు చేస్తుంది, స్పీడ్గా నేను చేస్తా. ఓకేనా? ఎంతసేపు ఇంకా? అయిపోయింది కదా. లాస్ట్ ఇది ఎంత ఫాస్ట్గా చేస్తున్నావు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎట్లనో అంత ఫాస్ట్గా చేస్తున్నావు చూడండి. ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఒక్క నిమిషం పడుతుందా? 20-30 సెకండ్లు పడుతుందా? అయిపోయిందండి. అయిపోవచ్చింది. ఏంది ఇది? ఇదే స్మూత్ అయిపోతుందా మన దెబ్బకి? లేదు, వెనక అట్లాను దాన్ని ఇప్పుడు మంచిగా వస్తుంది. నించోబెట్టినట్టు చేయాలి. క్లాస్గా అన్ని విధాలు చేస్తున్నాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, కేజీ
కేజీ క్యారెట్ తెచ్చినాము. ఒక్కటి చూడండి, పక్క ఒక్కటి అయితే తీసినాం పక్కకి. అది వెజిటేబుల్ బిర్యానీ చేయడం కోసం అని చెప్పి కరెక్ట్ ఒక ప్లేట్ నిండా అయింది చూడండి. కేజీ క్యారెట్. ఇప్పుడు ఎంత సర్దినైంది, దీన్ని ఎట్లా తుడమాలి ఇప్పుడు? దాని మీద పెట్టి అయిపోయిందండి, అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 బోరేమన్నా వస్తుందా? అయిపోయిందండి ఇక. స్టార్ట్ చేయదు. కేజీ క్యారెట్ తుడిమితే ఒక ప్లేట్ నిండా వచ్చేసింది చూడండి. మరి ఎప్పుడు హాఫ్ కేజీ తెస్తే సరిపోవట్లేదు కదా. ఇప్పుడు ఇట్లా అంటున్నాం కానీ అంజు, ఇది మొత్తం హల్వా అయ్యేసరికి ఎంత అవుతుందో చూద్దాం. ఓకేనండి, స్టార్ట్ చేద్దామా? గ్యాస్ ఆన్. నెయ్యి ప్యాకెట్ వేసి అవి వేయించుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్. ఫస్ట్ నెయ్యి అయితే వేసేసుకొని తర్వాత బాదం పప్పులు అయితే బాదం జీడిపప్పు అసలు ఫస్ట్ ఈ ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటాం. మళ్ళీ తీసి పక్కన పెట్టాక క్యారెట్ తీసి మాడిపోతున్నట్టున్నాయి. మాడిపోతే మళ్ళీ బొగ్గులాగా అయిపోతాయి అవి. వేసేయడమేనా అది? నెయ్యి ఉంది కదా, నెయ్యిలో వేసేయడం. నెయ్యిలోనే ఫ్రై కావాలి మంచిగా. కొంచెం ఆయిల్ కూడా వేస్తాం. ఒకవేళ అది సరిపోకపోతే ఆయిల్ తర్వాత వేస్తాం. ఒకవేళ సరిపోకపోతే ఆయిల్ మళ్ళీ వేసుకుందాం. ఏం లేదు, దానివే వస్తాయి వాటర్. ఓకే, నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. యాడ్ చేస్తే సూపర్ ఉంటుంది. నెయ్యి అండ్ రెండు మిక్స్ అయ్యి హల్వా చేయడం మాత్రం చాలా సింపుల్ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేశారంటే లైఫ్ లాంగ్ క్యారెట్ హల్వానే కావాలంటారు. ఇంకా అంతా చాలా బాగుంటుంది. 5 నిమిషాలు అయితే మూత పెట్టి తీసి కలుపుతున్నామండి. ఏంటి చూపి ఒకసారి. ఫస్ట్ దంచినాయే కదా, స్మెల్ మంచిగా వస్తుంది. దాని పొట్టు స్మెల్ నాకేం రావట్లేదు స్మెల్. దాని నీళ్ళు ఊరినట్టుంది కదా అంజు. అందుకే పని వేసాయి. ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. కేజీ వేసుకోవచ్చు, కేజీకి లీటర్ వేసుకోవచ్చు, హాఫ్ లీటర్ వేసుకోవచ్చు. ఏముంది, మన ఇష్టం ఇంకా కదా అంజు. పాలు ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. పాలు, నెయ్యి ఇందులో చాలా ఇంపార్టెంట్. మంచి ఫ్లేవర్ రావడానికి ఇలాచి కదా అంజు. అదిరిపోయే టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. కూడా మనం స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. షుగర్ మాత్రం దగ్గరికి అయింది చూడు, ఇంకా దగ్గర కావాలి. ఇప్పుడు అంటే చక్కెర కరిగేసరికి ఇంకా వాటర్ వస్తుంది, అప్పుడు ఇంకా ఉడుకుతుంది. మంచి దగ్గరికి అయితే మంచి స్మూత్. పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లనే ఉంచేసిన తర్వాత చూద్దామండి. అయిందా అంజు? అయిపోయింది. ఇది వేసేస్తాం. ఎంతవరకు వచ్చింది? అయ్యింది. ఇక బంద్ చేయడం వేసుకొని
బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాము. అది వేస్తే అయిపోయినట్టేనా? ఉడికింది. వేసి క్లైమాక్స్ ఇంకా అయిపోయింది. నీరంతా ఇంకిపోయినాయి చూడు. నీరు రావాలి కదా, ఇంకిపోతే ఎట్లా రావాలి? వచ్చినప్పుడే ఉడుకుతుంది అన్నట్టు మంచిగా అయితే ఉడికింది. అయిపోయింది. ఇక దించేయడమేనా ఇంకా? ఓకే చేయండి, మళ్ళీ మాడిపోతుందేమో. బంద్ చేసిన గ్యాస్ దీని మీద అందులోనే ఉంచేస్తావా? ఓకే, ఒక్కసారి మన టేస్ట్ అయితే చూద్దామండి. ఓకే అండి, ఫైనల్గా మనకు క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ చూసిన తర్వాత ఇది ఎలా ఉందో చూసి చెప్తా. నేను కాలుతుంది. ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా రుచి మరిగిరనుకోండి ఇంకా వేరే స్వీట్ ఏది ఇష్టపడరని నేనైతే అనుకుంటున్నా. అంటే ఆల్రెడీ తిన్న వాళ్ళకైతే తెలుసు, తినని వాళ్ళకైతే ఈ విషయం చెప్తున్నాను నేను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం చేసినట్టుగా ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ క్యారెట్ హల్వానే తినాలని అనుకోకపోతే నా పేరు తిప్పిడాల్సిందే. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు, ప్లీజ్ మన వీడియోను లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాం ఫ్రెండ్స్. బాయ్.